హాయ్. రీకన్‌స్ట్రక్ట్ ఇటర్నరీ ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడొచ్చేసి మనకు యూ ఆర్ గివెన్ అ లిస్ట్ ఆఫ్ ఎయిర్‌లైన్ టికెట్స్ వేర్ టికెట్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఫ్రమ్ ఐ టు ఐ అని ఉంది. రిప్రజెంట్స్ డిపార్చర్ అండ్ అరైవల్ ఎయిర్‌పోర్ట్స్ ఆఫ్ వన్ ఫ్లైట్ అంట. అయితే రీకన్‌స్ట్రక్ట్ ఐటినరరీ ఇన్ ఆర్డర్ అండ్ రిటర్న్ ఇట్. So all of the tickets belong to a man who departs from JFK. Thus the itinerary must be with JFK. Begin with JFK అంట. అయితే if there are multiple valid itineraries, you should return the itinerary that it has the smallest order when read as single string అంట. ఫర్ ఎగ్జాంపుల్ జేఎఫ్కే జేఎఫ్కే నుంచి ఎల్జిఏ ఉంది. ఎల్జిఏ స్మాలర్ లెక్సికల్ ఆర్డర్ ఉంది, ఎందుకంటే ఇందులో లాస్ట్ ఏ ఉంది కాబట్టి ఇది లెక్సికల్ ఆర్డర్లో కొంచెం ముందుంది. సో ఇది తర్వాత ఉంది, బి ఉంది, ఎల్జిబి అన్నది తర్వాత ఉంది. సో దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో యూ మే అజ్యూమ్ ఆల్ టికెట్స్ ఫార్మ్ at least one valid itinerary. You must use all the tickets once and only once అంట. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఇది ఇచ్చిండ్రు, ఈ టికెట్స్ ఇచ్చిండ్రు. అయితే ఈ టికెట్స్లో జేఎఫ్కే నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి జేఎఫ్కే నుంచి ఎంయూసీకి వెళ్తుంది, ఎంయూసీ నుంచి ఎల్హెచ్ఆర్కి వెళ్తుంది, ఎల్హెచ్ఆర్ ఇక్కడ నుంచి ఇడికి వెళ్తుంది, ఎస్ఎఫ్ఓ నుంచి ఎస్జేసి వెళ్తుంది. సో ఇక్కడ పాత్ చూడవచ్చు, ఇట్లా వెళ్తుంది. అయితే సపోజ్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇట్లాంటి పాత్ల వాడు ప్రిఫరెన్స్ జేఎఫ్కే నుంచి ఎస్ఎఫ్ఓకు ఇవ్వకుండా జేఎఫ్కే నుంచి ఏటీఎల్కి ఇచ్చిండు. సో జేఎఫ్కే ఏటీఎల్, ఏటీఎల్ తర్వాత మళ్ళీ జేఎఫ్కే, ఏటీఎల్ నుంచి మళ్ళీ జేఎఫ్కేకి వెళ్ళిండు, ఎందుకంటే మళ్ళీ ఏటీఎల్ నుంచి ఎస్ఎఫ్ఓ లెక్సికల్ ఆర్డర్లో ఫస్ట్ ఉండదు కదా, జే ఉంటుంది. సో జేఎఫ్కేకి వెళ్ళిండు, దాని తర్వాత జేఎఫ్కే నుంచి ఎస్ఎఫ్ఓకి వెళ్ళిండు. సో ఇట్లా వెళ్ళిండు, ఎస్ఎఫ్ఓకి వెళ్ళి ఇంకా ఏటీఎల్కి వెళ్ళిండు అనమాట. సో ఏటీఎల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏటీఎల్కి వచ్చిండు, ఏటీఎల్ నుంచి మళ్ళీ ఎస్ఎఫ్ఓకి వెళ్ళిండు, అట్లా. సో ఆ మొత్తం మన ఐటనరీ కంప్లీట్ అవుతుంది ఇట్లా. అయితే మనం ఇది చూసుకుంటే కొంచెం ఇరేజ్ చేస్తా. సో ఇది చూసుకుంటే మనం ఇది ఎట్లా సాల్వ్ చేస్తామని చూసుకుంటే, ఇది మనకు ఫ్రామ్ ఇస్తుండు, టు ఇస్తుండు. అయితే మనం మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళొచ్చు, కానీ లెక్సికల్ ఆర్డర్లో వెళ్ళాలి ఐటనరీలో. దాని అర్థం ఏంటంటే మనం ఫ్రమ్ ఇచ్చిండు అనుకో, సో ఫ్రమ్ మనకు ఒకటి ఇందులో ఎట్లా ఇచ్చిండంటే ఒక్కటే ఇచ్చిండు. సో మనం సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బెటర్ ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్. అన్నిటికి ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఇది కొంచెం ఈ ఎగ్జాంపుల్లో కొంచెం అంత ఇంటుయిటివ్ ఉండదు, అంటే అంత అర్థం కాదంటున్నా. ఇక్కడ మనం జేఎఫ్కే నుంచి స్టార్ట్ అవుతాం. జేఎఫ్కే నుంచి మనకు రెండు ఉన్నాయి, ఎస్ఎఫ్ఓ వెళ్ళొచ్చు, లేకపోతే జేఎఫ్కే నుంచి ఏటీఎల్ వెళ్ళొచ్చు. సో ఏటీఎల్ ఫస్ట్ పెట్టుకుంటాం. సో సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకోవాలి, జేఎఫ్కే నుంచి ఏటీఎల్ ఎస్ఎఫ్ఓ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనకు ఏటీఎల్ చూసుకుందాం. ఏటీఎల్ నుంచి మనకు జేఎఫ్కే ఉంది, జేఎఫ్కే సార్టెడ్ ఆర్డర్లో. తర్వాత ఏటీఎల్ నుంచి ఎస్ఎఫ్ఓ ఉంది, మనకు ఎస్ఎఫ్ఓ నుంచి మళ్ళీ ఏటీఎల్ ఉంది, ఏటీఎల్ తర్వాత ఎస్ఎఫ్ఓ నుంచి ఏడుకుంది, ఇంకేడికి లేదు, ఎస్ఎఫ్ఓకి తోటిని ఇంకేది లేదు. సో ఇట్లా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డిఎఫ్ఎస్ ప్రాబ్లం లాగా సాల్వ్ చేస్తాం దీన్ని. సో
మనకు ఆల్మోస్ట్ మనం ఎన్ని సేవ్ చేసినాం, ఈడ 3 సేవ్ చేసినాం కాబట్టి ఆ, మన ఏంది స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి ఓ ఆఫ్ ఈ. సో ఓ ఆఫ్ ఎడ్జెస్ అనుకోవచ్చు, లేకపోతే వర్టిసెస్ అనుకోవచ్చు. ఆ, ఇంకా మనకు ఇన్ ఇదన్నీ లూప్ అవుతున్నాం కాబట్టి, ఇవన్నీ లూప్ అవుతాం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ మనకు వర్స్ట్ కేసులో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే ఈ స్క్వేర్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఈ స్క్వేర్ ఎడ్జెస్ మనం డిఎఫ్ఎస్కి వెళ్తాం అనమాట. డిఎఫ్ఎస్ డెప్త్కి వెళ్తాం, సర్చ్ చేస్తాం. సో ఈ డిఎఫ్ఎస్లో మనం సర్చ్ చేసినప్పుడు ఫస్ట్లీ మన ప్రయారిటీ ఏంటంటే జేఎఫ్కే నుంచి స్టార్ట్ అయితే ఏటీఎల్కి వెళ్తాం. సో ఏటీఎల్కి వెళ్ళిన తర్వాత ఇందులో కట్ చేసేస్తాం అనమాట. సో ఏటీఎల్కి వెళ్ళినా అని, ఏటీఎల్ నుంచి మనం ఏం చేస్తాం, ఏటీఎల్ నుంచి జేఎఫ్కేకి వెళ్తాం. సో ఈడ జేఎఫ్కేది కట్ చేసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ జేఎఫ్కేకి వెళ్తాం. ఈ జేఎఫ్కేకి వెళ్ళిన తర్వాత సెకండ్ దానికి వెళ్తాం. ఇప్పుడు ఈ టర్నర్ రైలీలో ఈ ఎస్ఎఫ్ఓ కట్ చేస్తాం. ఈ ఎస్ఎఫ్ఓ నుంచి మళ్ళీ ఈ ఎస్ఎఫ్కి వెళ్తాం. ఈ ఎస్ఎఫ్ఓ నుంచి ఏటీఎల్కి వెళ్తాం. సో ఏటీఎల్ ఈడ కట్ చేస్తాం. ఈ ఏటీఎల్ నుంచి మళ్ళీ ఎస్ఎఫ్ఓకి వెళ్తాం. సో ఎస్ఎఫ్ఓకి వెళ్తాం. సో ఈ ఆర్డర్ని మనం పెడతాం అనమాట. సో ఫస్ట్ మన ఆర్డర్ వచ్చేసి జేఎఫ్కే, తర్వాత ఏటీఎల్, తర్వాత తర్వాత వచ్చేసి ఏటీఎల్ తర్వాత ఏటీఎల్ టు జేఎఫ్కే, తర్వాత జేఎఫ్కే నుంచి మళ్ళీ ఎస్ఎఫ్ఓ, ఎస్ఎఫ్ఓ నుంచి మళ్ళీ ఏటీఎల్, తర్వాత ఏటీఎల్ నుంచి మనం ఏటీఎల్ నుంచి ఎస్ఎఫ్ఓ వెళ్ళినాం కదా, ఏటీఎల్ నుంచి ఎస్ఎఫ్ఓ వెళ్ళినాం, ఎస్ఎఫ్ఓ నుంచి మళ్ళీ ఏటీఎల్ వెళ్ళినాం, ఇంకా అయిపోతుంది. సో ఇక్కడ రిజల్ట్ చూస్తే అదే ఉంటుంది. ఈడ ఏటీఎల్ ఎస్ఎఫ్ఓ అని ఉందిగా, జేఎఫ్కే ఏటీఎల్, ఏటీఎల్ తర్వాత జేఎఫ్కే, జేఎఫ్కే తర్వాత ఎస్ఎఫ్ఓ, ఎస్ఎఫ్ఏ తర్వాత ఏటీఎల్, ఏటీఎల్ తర్వాత ఏటీఎల్ తర్వాత ఎస్ఎఫ్ఓ, కన్ఫ్యూజేషన్, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది దీని తర్వాత ఎస్ఎఫ్ఓకి ఇంకేం మిగిలవు. సో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు డిఎఫ్ఎస్ కోడ్ చూస్తే మనం ఫస్ట్లీ మనం గ్రాఫ్ తీసుకుంటాం. ఆ గ్రాఫ్ వచ్చేసి మనది హ్యాష్ కీ ఉంటుంది. ఆ హ్యాష్ కీలో మనం ఏం స్టోర్ చేస్తాం, ఫ్రమ్ ఇంకా టు స్టోర్ చేస్తాం. సో ఈ హ్యాష్ కీలో వాల్యూస్ వచ్చేసి అరే ఉంటుంది. సో అరే ఆఫ్ డెస్టినేషన్స్ ఆర్ అరైవల్ అనొచ్చు. ఇంకా గ్రాఫ్ కాకుండా మనం ఏం చేస్తామంటే గ్రాఫ్లో మనం ఈ టికెట్స్ ట్రావర్స్ అయ్యి, టికెట్స్లో నుంచి ట్రావర్స్ అయ్యి ఫ్రమ్ టు తీసుకొని, ఫ్రమ్ టు డిపార్చర్ ఇంకా అరైవల్ తీసుకొని గ్రాఫ్లకి కీ వచ్చి ఫ్రమ్, టు వచ్చి అరైవల్. ఇంకా ఇందులో మనం గ్రాఫ్లో మనం ఏం చేస్తామంటే ప్రతి 2 డెస్టినేషన్స్ ఉంటాయి కదా అరేలో, ఫ్రమ్ ఇంకా 2 ఉంటాయి కదా, వీటిని సార్ట్ చేసుకోవాలి. బ్యాంగ్ ఆపరేటర్ పెడుతున్నా, ఎందుకంటే బ్యాంగ్ ఆపరేటర్ అప్డేట్ కూడా చేస్తుంది. ఇది జస్ట్ రిటర్న్ చేస్తుంది సార్ట్ అని పెడితే.
ఇప్పుడు మనకు రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఒక అరేలో పెడతాం. డిఎఫ్ఎస్ చేయాలి. డిఎఫ్ఎస్లో మనం జేఎఫ్కే నుంచి స్టార్ట్ అవుతాం. జేఎఫ్కే నుంచి జేఎఫ్కే కామా గ్రాఫ్ కామా రిజల్ట్. మనకు రిజల్ట్ రిటర్న్ కావాలి. ఇంకా డిఎఫ్ఎస్ వచ్చేసి ఫ్రమ్ గ్రాఫ్ రిజల్ట్ వైల్ గ్రాఫ్లో ఉంటే గ్రాఫ్లో ఫ్రమ్ డెస్టినేషన్ ఉంటే దీనికి డెస్టినేషన్స్ వాల్యూస్ ఉంటే ఎంటీ కాకుండా ఉంటే ఫ్రమ్ ఎంటీ కాకుండా ఉంటే నాట్ ఎంటీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ డెస్టినేషన్ ఈక్వల్ టు ఇందులోకి వెళ్ళి లెఫ్ట్ పాప్ చేస్తాం అనమాట. సో లెఫ్ట్ పాప్ అంటే షిఫ్ట్. సో ఇప్పుడు డీపర్ వెళ్తాం. డీపర్ నెక్స్ట్ డెస్టినేషన్. ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత రిజల్ట్లకి ప్రిపెండ్ చేస్తావు. సో అన్షిఫ్ట్ ఫ్రమ్